ఓర్పు లేక ఏమండి ఉరి పెట్టుకుని చచ్చిపోతున్నారు. ఓర్పు లేక పురుగు మందు దాకా చచ్చిపోతున్నారు. ఓర్పు లేక ట్రైన్ కింద పడి చచ్చిపోతున్నారు. ఓర్పు లేక కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నారు. ఓర్పు లేక భార్య భర్తలు విడిపోతున్నారు. ఓర్పు లేక సంఘాలు మారేస్తున్నారు. ఓర్పు లేక జీవితంలో చాతగాని పనులన్నీ చేస్తున్నారు. ఒక మాటతో చెప్పాలంటే ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. ఓర్పు ప్రాణాన్ని దక్కించుకుంటుంది. ఓర్పు నిన్ను ప్రయోజకునిగా చేస్తుంది, అభివృద్ధి స్థానంలోకి తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదానికి గొడవలకు దిగి, ప్రతిదానికి యాక్షన్ తీసుకొని, ప్రతిదానికి అరుచుకొని, ప్రతిదానికి కరుచుకొని, ప్రతిదానికి జడ్జిమెంట్లు చేసుకుంటా ఏమండి జీవితంలో ఉన్న సమయం అంతా ఎలా 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 గడిపేస్తే దేవుడు నీ జీవితంలో చేసేది ఏముండదు. అర్థమైందా? ఇది నీకు నీవే ఏమండి గండి కొట్టుకుని నీకు నీవే నాశనం తెచ్చుకునే మార్గం ఇది. అందుకని ఓర్పు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.